నమస్తే అండి. వెల్కమ్ టు పద్మాస్ వీడియోస్. నేను పద్మజ, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. సమ్మర్ ఎంత వేడిగా ఉంటుందో మనందరం చూస్తున్నాం కదా. ఈ సమ్మర్ వస్తూనే మనం జనరల్గా మజ్జిగ తాగుతాం, బాగా కొబ్బరి నీళ్ళు తీసుకుంటాము, పుచ్చకాయలు లాంటి బాగా వాటర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటాము. వీటన్నిటితో పాటు నేను ఇంకొక ఎక్సలెంట్ హైడ్రేటింగ్ ఫ్రూట్ ఒకటి మీతో షేర్ చేయాలి. అదే ఐస్ యాపిల్. ఏంటి ఐస్ యాపిల్? మనందరికీ తెలిసిందేనండి, తాటి ముంజలు. మనము తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తాటి ముంజలు అంటాము. వివిధ ప్రదేశాల్లో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు, తండాగు. అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే ఇది చలవ చేస్తుంది, చాలా మంచిది అనేసి. సో ఈ మంచి అనేది మనకి ఎలా మంచిది, ఎన్ని రకాలుగా ఇది మంచిది అని మనం చూసినప్పుడు ఇది హైలీ హైడ్రేటింగ్ ఫ్రూట్. అంటే రీసెర్చర్స్ ప్రకారం కూడా 90 నుంచి 95% ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది దీనిలో ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అయితే వాటర్ కంటెంట్ ఒక్కటేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇట్ ఈస్ బండిల్ ఆఫ్ న్యూట్రియంట్స్ దీనిలో ఉన్నాయండి. ఇట్ కంటైన్స్ బండిల్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఏమేమి? బి వైటమిన్ సంబంధించినవి, తర్వాత ఏ, సి, కాల్షియం, ఇలాగా మినరల్స్ కానీ, తర్వాత వైటమిన్స్ కానీ. మరి వైటమిన్స్లో ఏ ఏ వైటమిన్స్ ఉన్నాయి? బయోటిన్, B7 అండ్ ఫోలేట్, B9 అండ్ వైటమిన్ సి. తర్వాత కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. సో అదొకటి కాకుండా ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, అయితే దీని స్పెషాలిటీ ఏంటి? ఇవి వైటమిన్స్ వరకు ఓకే. దీనిలో ఇంకా స్పెషాలిటీ ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఇది లో గ్లైసమిక్ ఇండెక్స్ అండి, చాలా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. తర్వాత దీనిలో క్యాలరిక్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. యాజ్ పర్ రీసెర్చర్స్ మేబీ బిట్వీన్ 40 to 45 కిలో క్యాలరీస్ మధ్యలోనే ఉంటుంది ఫర్ 100 grams. తర్వాత కార్బోహైడ్రేట్ కూడా 8 to 10 grams మధ్యలో కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది. తర్వాత ఇట్ కంటైన్స్ డైటరీ ఫైబర్ అండి. బికాస్ ఆఫ్ ద డైటరీ ఫైబర్ ఏమవుతుందంటే మనం తింటూనే ఒక సాటిటీ వచ్చేస్తుంది. ఆ సాటిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో ఎక్కువ తినాలి చాలా అనేది కూడా ఉండదండి. సో ఆ రకంగా ఈ డైటరీ ఫైబరు మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇది డైజెషన్ యాక్టివిటీకి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్. ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోరు కాబట్టి వాళ్ళకి అది ఉపయోగపడుతుందా లేదా అనేది అసలు ఇక్కడ టాపిక్ కాదండి. జనరల్గా నేను చెప్తున్నాను. సో ఈ గట్ ఫ్రెండ్లీ ఉంటుంది, సాటిటీ ఉంటుంది, ఆ తర్వాత కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతోపాటు కొన్ని రీసెర్చెస్ ప్రకారము ఇది ఇమ్యూనో సపోర్టింగ్ ఆస్పెక్ట్ కూడా దీనిలో ఉంది అనేసి. అయితే మరి లో క్యాలరీస్ ఉంది, తక్కువ కార్బోహైడ్రేట్ ఉందన్నారు. మరి డయాబెటిక్ పీపుల్ దీన్ని వాడచ్చా? డయాబెటిక్ పీపుల్ ఎక్కువ వాడకూడదు, ఎక్కువ తీసుకోకూడదు. మేబీ ఒక చిన్నది మనం ఒక చిన్న తాటి ముంజ అనేది తీసుకోవచ్చు. కానీ మనము ఎక్కువగా తాటికాయలు ఉంటాయి కదండి, అలాగా మనము ఒక 2-3 కాయలని తీసుకోవడము, ఆ వాటర్ తాగడము అనేది మనం చేయకూడదు. ఎందుకంటే దానిలో కూడా షుగర్స్ అనేవి ఉంటాయి కాబట్టి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎంత క్వాంటిటీ మనము ఈ తాటి ముంజలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మంచిదే కదా, మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా, మనం ఎన్నైనా తీసుకోవచ్చా అంటే లేదండి, ఎక్కువ తీసుకోకూడదు. ఒక 2 numbers అంటే పెద్దవి 2 numbers అనుకోండి, లేదా 100 to 150 grams పర్ డే తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. రెండోది ఓవర్ రైప్, అంటే మనం ముదిరిపోయిన తాటి ముంజలు అంటాం. పెద్దవాళ్ళు కూడా మనతో అంటుంటారు, అంత ముదిరిపోయి ఉన్నవి తీసుకోకండి, కడుపులో నొప్పి వస్తుంది. డెఫినెట్గా అండి, ముదిరిపోయినవి తీసుకోకూడదు. మనకి కొంచెము డైజెషన్ యాక్టివిటీ కానీ కడుపులో ఇబ్బంది జరగడం కానీ తప్పకుండా జరుగుతుందండి. సో ఇన్ని మంచి లక్షణాలు ఉన్న తాటి ముంజలు మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అండి. సో తప్పకుండా ఈ సమ్మర్లో మీరు ఈ తాటి ముంజలు ఆల్రెడీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.